ఈరోజు పిల్లల కోసం అయితే బెండకాయ కర్రీ చేద్దామండి. బెండకాయలు కట్ చేసుకున్నాను. సో ఆనియన్, బెండకాయ, టొమాటో అన్నీ కట్ చేసుకున్న తర్వాత రోజు రొటీన్గా తినే బెండకాయ కర్రీ ఏం తింటాం అనేసి అప్పటికప్పుడు మళ్ళీ నేను చింతపండు నానబెట్టేసానండి. బేసిక్గా బెండకాయ పులుసుకి పెద్దగా ఉంటే బాగుంటుంది కదా, కానీ మన మైండ్ ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా. నేనైతే ఎస్పెషల్లీ వంట చేస్తున్నప్పుడు కూడా చాలా మార్పులు చేస్తుంటాను. ఇలా ఎందుకు అలా చేద్దామని సడన్గా వస్తాయి ఆ థాట్స్. మంచిగా బెండకాయ, ఆనియన్, టమాటో మగ్గిన తర్వాతకి కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా కారం. సో పిల్లలు ఎంత స్పైసీ అయితే తింటారో అంత వేసుకొని లాస్ట్కి చింతపండు రసం చేశానండి. చాలా బాగుంది తెలుసా. కర్రీ అనుకొని ఇలా చేశాను, అయినా కూడా బాగుంది. సో మీరు శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. ఎందుకో ఏమో సడన్గా ఫుల్ ఫీవర్ వచ్చింది. ఇంకా జాగారం, ఫాస్టింగ్ అలాంటివి ఏమీ లేను. నిన్నైతే అనుకోకుండా అలా అయిపోయింది. ఎందుకో